సేతుపతి, నిత్యా మేనన్ వీళ్ళిద్దరూ కలిసి నటించిన సినిమా సార్ మేడం. నటనలో పోటీ పడే ఈ ఇద్దరు ఉన్నారంటేనే సినిమా చూడొచ్చని ఫిక్స్ అయిపోతారు ప్రేక్షకులు. లేటెస్ట్ గా థియేటర్లో సందడి చేస్తోంది సార్ మేడం. ఇంతకీ సినిమా ఎలా ఉంది? పెళ్లి చేసుకోమనా వద్దనా? సార్ మేడం రివ్యూ ఏంటో చూసేద్దాం. పెళ్ళైన మగాళ్ళ కష్టాలు ఎంత చెప్పుకున్నా తక్కువే అంటారు ఒకరు. ఏం కష్టాలు ఆడవాళ్ళకి మాత్రం లేవా అంటారు మరొకరు. వైవాహిక జీవితం అన్నాక గొడవలు లేకుండానే సాగుతుందా ఏంటి? ఎంతమంది విడగొట్టేందుకు ట్రై చేసినా భార్యాభర్త కలిసే ఉండాలనే చిన్న లైన్తో తీసిన సినిమా సార్ మేడం. కథలోకి వెళ్తే ఆకాశ వీరయ్య తన ఊర్లోనే పెద్ద పరోటా మాస్టర్. పక్క ఊరికి చెందిన రాణితో పెళ్లి కుదుర్చుతారు పెద్దలు. ఆమెను మహారాణిలా చూసుకుంటా అని అందరి ముందు చెబుతాడు వీరయ్య. ఈ పెళ్లి సంబంధం కుదిర్చేందుకు వీరయ్య కుటుంబం చిన్న చిన్న అబద్ధాలు చెబుతారు. 10 కూడా పూర్తి చేయని వీరయ్య MA చేశాడని, అద్దెంటిని సొంత ఇల్లు అని చెప్పేస్తారు. అయితే వీరయ్య చేసిన పరోటా టేస్ట్కి పడిపోయిన పెళ్లికి ఓకే చెప్పేస్తుంది రాణి. నిత్యం రకరకాల పరోటాలు తయారు చేసి తీసుకెళ్లి ఇస్తూ ఉంటాడు. ఇంతలో అబద్ధాలన్నీ బయటపడటంతో పెళ్లి క్యాన్సిల్ చేస్తుంది రాణి కుటుంబం. అప్పటికి వీరయ్యతో ప్రేమలో పడిన రాణి అందరినీ వద్దని వెళ్లి పెళ్లి చేసుకుంటుంది. మొదటి 3 నెలలు అంతా బాగానే ఉంటుంది. ఆ తర్వాతే అసలు సమస్య మొదలవుతుంది. రాణిపై అత్త పెత్తనం, ఆడపడుచు సాధింపులతో గొడవలు ప్రారంభమవుతాయి. వీరయ్య రాణి అన్నయ్య కాలర్ పట్టుకొని కొట్టుకుంటారు. డైవర్స్ నోటీసులు పంపించుకుంటారు. ఇందుకు ఇద్దరి మధ్య అంతలా ఏం జరిగింది? గొడవలకి కారణం ఎవరు? వీళ్ళు విడిపోయారా? కలిస్తే ఎలా కలిశారు? ఇదే స్టోరీ. ప్రేమలో గొడవలు సహజం. నిజానికి ఆ గొడవల్లోనే ప్రేమ ఉంటుంది. భార్య భర్త గొడవ పడుతున్నారంటే వాళ్ళ మధ్య ప్రేమ లేదు అని కాదు, గొడవ పడేదే ప్రేమ కోసం అని అర్థం. అయితే ఆ గొడవ ఇద్దరి మధ్యలోనే ఉంటే పర్వాలేదు, కానీ 3వ వ్యక్తి దూరితే అప్పుడే సమస్యలు మొదలవుతాయి. అందుకే సార్ మేడం సినిమా చూస్తున్న ప్రేక్షకులకు తమ జీవితమో తమకు తెలిసిన వారి జీవితాన్నో చూస్తున్నట్లే ఫీల్ అవుతారు. ప్రతి జంట ఈ సినిమాకి కనెక్ట్ అవుతారు, నవ్వుకుంటారు, బాధపడతారు. ఎవరి లైఫ్లో అయినా ఇదంతా కామన్ అనుకుంటారు. సినిమా స్టార్టింగ్లో కొంత సాగదీతలు అనిపించినా ఆ తర్వాత ప్రేక్షకులను కనెక్ట్ చేయటంలో దర్శకుడు పాండిరాజు సక్సెస్ అయ్యాడు. సినిమాలో ఎక్కడా కూడా విజయ్ సేతుపతి, నిత్యా మేనన్ కనిపించరు. కేవలం వీరయ్య, మహారాణి మాత్రమే కనిపిస్తారు. ఇద్దరి నటన, వారి మధ్య కెమిస్ట్రీ మామూలుగా లేదు. నిత్యా మేనన్ కాళ్లపై విజయ్ సేతుపతి పడే సీన్ సూపర్ అంతే. నిత్యా మేనన్ పోటీ పడి నటించింది. విడాకుల నోటీసులపై సంతకం చేసే సన్నివేశంలో తన కాపురం చక్కబడాలని విజయ్ సేతుపతి అడుక్కునే సీన్, భార్యాభర్తల గురించి చెప్పే డైలాగులు ఏడిపించేశారు. భర్త తన కోసం వస్తాడని 1000 కళ్లతో ఆశగా ఎదురు చూసే సన్నివేశాలు నిత్యా మేనన్ గుండెల్ని పిండేసింది. యోగి బాబు సహా మిగిలిన వారంతా తమ పాత్రల్లో ఒదిగిపోయారు. సంతోష్ నారాయణన్ అందించిన మ్యూజిక్ కూడా మ్యాజిక్ చేసింది. ఓ చిన్న మనస్పర్ధని కుటుంబంలో ఎవరికి వారే ఎంత పెద్దదిగా మార్చేస్తారు. ఆఖరికి భార్యాభర్త విడిపోయేలా ఎలా చేస్తారన్నది కళ్ళకు కట్టినట్లు చూపించారు. భార్యాభర్తల అనుబంధం అద్భుతమైంది, కానీ దాన్ని నిలబెట్టుకునేందుకు పడే పాటలు వామ్మో చాలా కష్టం. ఈ డైలాగ్కి కనెక్ట్ కానీ ప్రేక్షకులే ఉండరు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.